ఇప్పుడు పిల్లలు వేసే స్కిట్ ఏమిటంటే, ఒకానొక సమయంలో పరలోక రాజ్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉండగా అక్కడ ఏమి జరిగిందో మనం ఈ స్కిట్ ద్వారా తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా విని గ్రహించవలసిందిగా కోరుచున్నాం. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him in the sun goes down. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, మనందరం కలిసి పాట పాడుదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధిలో ఆగండి, మీ అందరికీ ముఖ్యమైన సందేశం. దేవుడు మనందరి కోసం ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మనందరం ఆయన కొరకు ఎదురు చూద్దాం. మీ అందరికీ శాంతి సమాధానం కలుగునుగాక. మీ అందరికీ నేను ఒక శుభవచనం తీసుకొచ్చాను. అదేమిటంటే, నేను త్వరలో సర్వభూజనులను, మనుషులను, సకల జనులను, భూమి ఆకాశములను సృజించబోచున్నాను. దానికి అధిపతిగా నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నియమిస్తున్నాను. నా కోరిక మేరకు నేను చెప్పేవన్నీ క్రీస్తు చేయునే కానీ నా ప్రమేయం లేకుండా అతడు ఏమీ చేయబోడు. ఇది నా ఆజ్ఞ. ఇదేలా జరిగింది? దేవునికి నేను కనిపించలేదా? నేను ఎంతో ప్రాముఖ్యమైన దూతనని దేవుని అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఎందుకంత ఆధిక్యత ఇవ్వలేకపోయారు? అవును మిస్టర్, ఆయన ఇలా ఎందుకు చేశారు? ఆయన మీరు ఎంతో అందమైన ఉదయ నక్షత్రము, ఎంతో ప్రేమ తెలివి జ్ఞానము గలవారు. అవునవును, మీరు ఎందుకు ఈ భూమి పరిపాలించలేరు? అంటే ఇప్పుడు మనం క్రీస్తుకు బానిసలమా? అవును, ఆయన ఏది చెప్తే అదే మనం చేయాలి. వద్దు వద్దు, మీరు అలా మాట్లాడకండి. దేవుని ఆజ్ఞలను మనము తిరస్కరించుడు. యేసు ప్రభువు దేవునితో సమానుడు. ఆయన ప్రేమ, జాలి, నమ్మదగు దేవుని కలిగి ఉన్నవాడు. ఆయన ఈ లోకమును ఎంతగానో పరిపాలించగలడు. అవును, మనమందరం ఆయననే ఆరాధిద్దాం. దేవుని అతిక్రమము పాపము. ఆపండి, మీరందరూ ఆయనకు బానిసలు. నా హక్కులు నెరవేరే వరకు నేను నిద్రపోను. అవును, లూసిఫర్ 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 లూసిఫర్. ఆపండి, పరలోకంలో శాంతి సమాధానం కొలువై ఉన్నవి. ఇలాంటి స్థలంలో ఏమిటి తిరుగుబాటు? దేవా, మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లూసిఫర్
ఇది చాలా దురదృష్టం. మొదటి నుండి నా కుడిభుజమున ఉన్న నా ప్రధాన దూత నన్ను వ్యతిరేకించడం చాలా బాధాకరం. అందుకు అతని అనుచరుల్ని పరలోకం నుంచి పంపించివేయాలి.